ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలలో 3వ మాటను ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం కనుక మనం చూసినట్లయితే 3వ మాటను మనం గమనించవచ్చు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఈ మాటలో తల్లి పట్ల యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమ మనకు అర్థమవుతుంది. ఆయన చనిపోయే స్థితిలో ఉండి కూడా తన తల్లి పట్ల తనకున్న బాధ్యతను ఎలా నెరవేరుస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను సువార్త అంతట్లో 4 సార్లు తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నట్లు మనం చూస్తాం. మొదటిగా యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం కనుక మనం చూసినట్లయితే, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదు అని ఉంటుంది. రెండవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో, అమ్మా, ఒక కాలు మొచ్చుచున్నది అని అంటారు. మూడవదిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని అంటారు. చివరిగా 4వసారి ఇప్పుడు మనం ధ్యానించుకునే వచనం అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. ఒక మనిషి జీవితంలో 2 సందర్భాలలో ప్రాముఖ్యమైన మాటలు మనం వింటూ ఉంటాం. మొదటిది మనిషి యొక్క బాల్య దినాలలో మాట్లాడే మాటలు. రెండవది తాను మరణించడానికి సమీపముగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు. అవి ఆస్తుల గురించి కావచ్చు, బాధ్యతల గురించి కావచ్చు. అవి ఏవైనప్పటికీ ఈ 2 సందర్భాలలో మాట్లాడే మాటలు ఎంతో విలువైనవి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనల్ని కలిగి ఉండమంటున్నారు. తన తల్లి పట్ల ఎలాంటి ప్రేమను, బాధ్యతను కలిగి ఉన్నాడో అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. ఒక మనిషి తల్లిని ఎలా ప్రేమించాలో క్రియలలో, మాటలలో చనిపోయే సమయంలో ఉన్న యేసయ్య మనకు మాదిరిని చూపిస్తున్నారు. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం కనుక మనం చూసినట్లయితే, నీవు దీర్ఘాయుష్యమంతుడు వగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము అని ఉంటుంది. మనం ఈ లోకంలో దీర్ఘాయుష్యమంతులం అవ్వాలంటే ఏవేవో గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరంలా, విలువైన దాన ధర్మాలు చేయాల్సిన అవసరంలా, మన ఇంట్లో ఉండే మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి. ఈ రోజులలో చాలామంది చెడు వ్యసనాలకు బానిసలైపోయి తల్లిదండ్రులను దూషించేవారిగా, ఇబ్బంది పెట్టేవారిగా ఉంటున్నారు. ఈ వాక్యం వింటున్న నీవు నీ తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావు? వారి పట్ల బాధ్యత కలిగి ఉన్నావా? నీ పిల్లలు బాధ్యత కలిగిన వారిగా ఉంటున్నారా లేదా అని తల్లిదండ్రులుగా ఉన్నవారు గమనించాలి. అలానే పిల్లలైన వారు వారి తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ఆలోచించాలి. ఇక్కడ సన్మానించటం అంటే వారికి ఏదో శాలువలు కప్పి ప్రతిరోజు పూలతో సత్కరించటం కాదు, కానీ వారి కష్టంలో, నష్టంలో వారికి ఆదరణ కలిగించే వారిగా ఉండాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనంలో, ముదిమి యందు వారిని నిర్లక్ష్యం చేయకూడదు అని అంటుంది. అలా నిర్లక్ష్యం చేయటం అనేది దేవునికి విరోధంగా ఉండటమే. ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యోహానుకే ఎందుకు బాధ్యతను అప్పగించారు అంటే, యోహాను చివరి వరకు యేసయ్యతోనే ఉన్నాడు. కష్టంలో, నష్టంలో, క్లిష్టమైన పరిస్థితులలో దేవునితో మనం ఉండగలిగితే అది ఎప్పుడూ వ్యర్థంగా పోదు. యోహాను దేవునితో ఉండగలిగాడు కాబట్టే దేవుడు తన ప్రత్యక్షతను యోహానుకు అనుగ్రహించి పరలోకపు సంగతులను యోహాను భక్తుని ద్వారా దేవుడు మనకు తెలియచేశారు. మనము కూడా మన తల్లిదండ్రుల పట్ల బాధ్యతను, ప్రేమను కలిగి జీవిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.